హలో అస్సలం వాలేకుమ్ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే మేము మా అక్బర్ అన్న వాళ్ళ ముసలమ్మ అయితే సామాన్ ఇచ్చింది. ఈ సామాను అయితే వేరే వాళ్ళకు డొనేట్ చేస్తుంది అన్నట్టు, అంటే అక్కడ వాళ్ళ చెల్లె వాళ్ళకి ఇచ్చి రావడానికి అయితే వెళ్తున్నాం నేను అక్బర్ అన్న. ఇందులో అయితే పెట్టుకుంటే మళ్ళీ చికెన్ అవన్నీ ఏవైతే ఇంటి సామాన్లు తినడానికి ఆ సామాన్లు అయితే ఉంటాయి అవైతే తీసుకొని వస్తుండన్న. ఇవైతే ఇవ్వడానికి అయితే మేము పోతున్నాం. ఇక్కడ నుంచి దాదాపు 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అదే అశ్వాకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కొద్ది సామాన్ తీసుకోవాలి. ఆడ కూడా ఉందంట. మా ముసలమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి అనుకుంటా ఈ సామాన్ మొత్తం. అక్కడికైతే పోతున్నాం అక్బర్ అన్న నేను. నా డ్యూటీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అన్నతోనైతే పోతున్నా. ఇప్పుడైతే పోదాం. ట్రాఫిక్ ఎంత ఉందో చూపిస్తాం. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మొల్లక్ బ్రిడ్జ్ పైన అక్బర్ అన్న కిధర్ जा रहे अकबर भाई? जा रहे लबन वादी लेबन अहमदिया अहमदिया। कितने दूर है यहाँ से? लगभग 16-17 किलोमीटर। अच्छा, मैं पहली बार आ रहा हूँ उधर. ఇప్పుడు వెళ్ళిపోదాం. చూద్దాం రోడ్ ఎట్లా. సీట్ బెల్ట్ పెట్టుకుందాం. నైట్ వ్యూ మొత్తం అయితే ఇక్కడ కాఫీ షాప్లే ఉంటాయి. హదీకా అల్ ఫరయాన్ ఇది కూడా అల్ ఖుదార్ సెంటర్, అల్ ఖుద్యార్. ఇది కూడా ఇప్పుడు ఓపెనింగ్ దగ్గరలో ఉంది ఈ సెంటర్ కూడా. ఇదే మా పార్క్ పక్కనే. ఇవన్నీ అయితే కాఫీ షాప్లే. ఇవన్నీ నైట్ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుంది, అయినా మొత్తం కాఫీ షాపులు చాలా ఉంటాయి. ఇదైతే వచ్చేసినాం. 27 ఎగ్జిట్ నెంబర్ ఇది మేము ఉండే ఏరియా. నేను 26 నుంచి అటు నుంచి వచ్చేటప్పుడు రూమ్కి పోవాలంటే 26 ఎగ్జిట్ కొడతాం. మేము ఎటైనా దారికి ఎక్కాలంటే, అంటే రింగ్ రోడ్ ఎక్కాలంటే 27 నుంచి ఎక్కుతాం. ఇది మాకు దగ్గర కాబట్టి ఇప్పుడైతే రింగ్ రోడ్కి అయితే ఎక్కిద్దాం. ట్రాఫిక్ అయితే ఉన్నట్టుంది చాలా. చూద్దాం, మళ్ళీ కలుద్దాం. వచ్చేసి అల్ హరమ్ సెంటర్ చాలా పెద్ద అయితే ఉంది. 28 ఎగ్జిట్ 28 మీద ఉంటుంది. చాలా పెద్ద మాల్ ఇది అల్ హరమ్. 2 గేట్లు ఉంటాయి. మళ్ళీ ఇది వచ్చేసి ఫార్మసీ అవుట్లెట్. ఇక్కడైతే మొన్నైతే మా మేడం బట్టలు అయితే నిన్న బట్టలు అయితే ఎక్స్చేంజ్ చేసిన ఉండే ఇందులోనే అల్ జవరా. మంచి మాల్ ఉన్నాయి ఎగ్జిట్ మీద, రింగ్ రోడ్ మీద. అయితే మనకి టైం దొరకది అందులో పోయి సామాన్ తీసుకోనికి. రంజాన్ షాపింగ్ అయితే చేద్దాం మనం అందులో. ఇప్పుడైతే టైం దొరకది మళ్ళీ మనకు ఏమంటారు షాపింగ్ చేసే విధానం. ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏం లేదు. పండగకి తీసుకుందాం బట్టలు ఏమన్నా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పండగ లేవు, ఏం లేవు కాబట్టి నడిచిపోతుంది. మొన్ననే మనం ఇండియా నుంచి వచ్చినాం కాబట్టి 6 నెలలు అవుతుంది. ఇప్పుడైతే పోదాం. రంజాన్ అప్పుడైతే టైం తీసుకొని ఒకరోజు హాలిడే తీసుకొని కూడా బట్టలు తీసుకుంటామని పోవచ్చు. ఒకరోజు మొత్తం తిరగచ్చు ఇందులో. అప్పుడైతే తిరిగి చూపిస్తాను మీకు లోపల ఎట్లుంటుందో. ప్రశాంతంగా నేను అక్బర్ అన్న అట్లా వెళ్తాం ఫ్రెండ్స్ అని. ఒక్కళ్ళం పోతే కొద్దిగా అర్థం కాదు. ఇద్దరం కలిసిపోయినప్పుడైతే తీసుకున్నాం. ఇప్పుడైతే వచ్చేసినాం మొల్లక్. ఇదే ఏమంటారు బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఇది. మన ఇండియాలో అయితే మంచి లైట్లు ఉంటాయి కేబుల్లకు, ఇక్కడైతే లేదు. మన ఇండియాలో అయితే త్రివర్ణ పథకం ఉంటుంది, మన 3 రంగుల జెండా. ఇక్కడైతే ఏం లేదు, అంటే నార్మల్ ఉంది. వీళ్ళు కూడా మంచి దాన్ని డెకరేట్ ఇన్నోవేషన్ చేస్తే మంచిగా ఉంటుంది. చూడండి మంచిగా ఉంది, పర్లేదు. కానీ కొద్దిగా లైటింగ్ వేస్తే ఇంకా కొద్దిగా హైలైట్ ఉంటుండే. ఫ్రైడే రోజు ఈడ కూడా మన ఇండియాలో హైదరాబాద్లో ఉన్నట్టు దుర్గం చెరువుకు ఉన్నట్టు ఇక్కడైతే సండే కూడా ఆడ హాలిడే ఇచ్చి రోడ్ మీద మంచిగా తిరగనీకి ఇస్తారు కదా, అట్లా కూడా ఈడ కూడా ఇస్తే మంచిగా ఉంటుండే ఫ్రైడే రోజు. దాన్ని ఏమైనా అప్డేట్ చేస్తే బాగుంటుండే అనిపించింది నాకైతే. అన్న చెప్తున్నాడు నేషనల్ డే రోజు అయితే గ్రీన్ లైట్ కింది నుంచి పెడతారు, కానీ మన ఆడ దుర్గం చెరువు ఉన్నట్టు అట్లయితే పెట్టారు. నేను అదే అంటున్నాను. నాకు ఇదైతే మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే వచ్చేసినాం దగ్గరగా. ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకుని అటు వెళ్తే మక్కా రోడ్కి వెళ్ళిపోతాం మనం. రోడ్డు
ముజామియా, మక్కా అటు సైడ్ వెళ్ళిపోతాం, జిద్దా అటు సైడు. ఇదైతే రైట్ తీసుకుంటే వాదీ లేబన్, ఇటు నుంచి మన జిద్దా ఫాడీ అంటారు ఈ రోడ్ని. ఇక్కడ నుంచి కొద్ది దూరం తర్వాత కింగ్ ఖాలిద్ అయిపోతుంది రోడ్డు. ఇటు జామా వెళ్ళేది కూడా ఇటు నుంచే రియాజ్ సెంటర్ వెళ్తుంది. అదే మన కింగ్డమ్ టవర్ దగ్గరికి ఇటు నుంచి వెళ్దాం. రియాజ్ సెంటర్ అంటే కింగ్డమ్ టవర్ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ముందర, మళ్ళీ ఎగ్జిట్ తీసుకుంటే ఇదైతే మొత్తం వాదీ లేబన్. ఇది వాదీ లేబన్ అంటారు ఈ ఏరియాని. ఇక్కడ మా మేడం వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. మన అక్బర్ అన్న, మా కఫీల్ వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా ఇటే ఉంటారు. ఇప్పుడు మా కఫీల్ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి పోవాలి, అక్కడ కూడా కొంచెం సామాన్ తీసుకోవాలి. అక్కడ కూడా సంచులు ఉన్నాయి. వాళ్ళ మా ముసలమ్మ వాళ్ళ చెల్లెకి సామాన్ ఇవ్వాలి. అందులో చికెన్, మటన్, అంటే వాళ్ళు నెలసరి సామాన్ ఉంటుంది కదా. అయితే ఇక్కడ నుంచి అయితే అటు నుంచి వాళ్ళకు పంపిస్తారు. వాళ్ళకు మజరా అంటే పొలాలు అవి ఉన్నాయి. అక్కడ ఏమంటారు, పని మనుషులకు మరియు అక్కడ ఒంటెలకు రొట్టెలు అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి అవన్నీ పంపిస్తారు. ఒంటెలు అవన్నీ తినందుకు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అశ్వాక్ రూమ్లో కలిసి సామాన్ తీసుకొని వెళ్ళేద్దాం. ఇది వచ్చేసి అయితే మన రియాద్, మన సౌదీ కింగ్ సల్మాన్ వాళ్ళ రిలేటివ్స్, ఒక అమీర్ అంటారు, వాళ్ళ ఇల్లు. ఇది చాలా పెద్దది. అక్కడ నుంచి పడితే ఇక్కడ దాకా ఇంకున్నది ముందు. ఇక్కడ చూడొచ్చు గేట్కి మొత్తం పోలీసు నాకాబందీ ఉంటుంది, సెక్యూరిటీ. వీళ్ళకు సపరేట్గా అయితే లోపలనే ఒక మస్జిద్ ఉంది, పెద్ద మస్జిద్. అంటే సపరేట్ లోపల ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో తెలియదు. డ్రైవర్లు, గార్డెన్ క్లీనర్లు, ఇంటి లోపలనే ఉంది. ఇదైతే మస్జిద్ చాలా పెద్ద ఉంది. అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ అంత దూరం ఉంది. అదొక అమీర్ ఇల్లు అంటే ఇది కూడా ఇంకొక అమీర్ ఇల్లు. చాలా ఉన్నాయి ఇక్కడ రియాద్లో అయితే. పెద్ద పెద్ద వాళ్ళైతే ఉంటారు. చూడొచ్చు మీరు ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు అయితే కట్టుకొని ఉంటారు. అమీర్ అంటే మన జిల్లాధికారి అన్నట్టు, అంటే చాలా ఉన్న వాళ్ళు అన్నట్టు. అదొకటి. ఇది కూడా వాళ్ళదే. మొత్తం లైటింగ్, బౌండరీ మొత్తం లైటింగ్ ఎత్తుంది. ఇక్కడైతే పొలచ్చు మొత్తం. దీన్ని అయితే బ్యారిగేడ్స్ ఏమంటారు, దీనితోనే అయితే గోడలతోనైతే ప్యాక్ చేసారు, జాలీలతోని. ఏదైతే సెక్యూరిటీ చెక్ పాయింట్, ఇదొకటి గేట్. చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద గోడలు పెట్టి కవర్ చేసుకున్నారో బిల్డింగ్ని. అంటే ఎవరు లోనికి పోకుండా. నేను కూడా ఈరోజు ఫస్ట్ చూస్తున్నా బిల్డింగ్లో. మొత్తం వాళ్ళకి సంబంధించింది. ఇటు మొత్తం ఇది ఏంటంటారు, వాది అంటే లోయ ఉంది, పెద్ద కాలువ. ఇప్పుడైతే మనం ఏదైతే బ్రిడ్జ్ ఎక్కించినామో అటు నుంచి ఏదైతే ఉంటుంది. అయితే మేము వచ్చినాం అశ్వాక్ రూమ్. ఇదే అశ్వాక్ కారు. పడుకున్నాడేమో, 5 గంటలకు లేస్తాడని తొందర పడుకుంటాడు. 8-9 గంటలకు పడుకుంటాడు. మాకు ఎన్ని గంటలకు లేవేసుడున్నా మేమైతే తిరుగుతూనే ఉంటాం. పడుకున్నాడు. ఇదే వాళ్ళ ఇల్లు. అన్నైతే సామాన్ ఇచ్చేసిండు. అన్న వస్తున్నాడు. సామాన్ ఇచ్చేసినాం. నాకు తెలిసి రేపు మజరాకు పోతుర్రేమో. మొత్తం సామాన్ అయితే అటు తీసుకొని పోతుర్రు. బండ్లు అయితే పెట్టినాం. టొయోటా బండి 18 అంటారు, దాంట్లో అయితే పెట్టేసినాం. ఇప్పుడైతే పోతున్నాం. అక్బర్ భాయ్, హో గయా जाना है बस? इतने के लिए आए बस? हाँ ड्राइवर साहब. हाँ जी. मर्रा सीधा मर्रा అలాతుల్. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చిన పని అయితే అయిపోయింది, పూర్తి చేసుకున్నాము. నేను అక్బర్ అని వెళ్ళిపోతాను. వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మార్నింగ్ మనకైతే డ్యూటీ ఉంది. రియాద్ నుంచి అయితే బయటికి పోవాలి. ఇప్పుడైతే 11 అవుతుంది. రాననుకున్నా, కానీ ఏం చేద్దాం, టైంపాస్ కూడా చేయాలి. అప్పుడప్పుడు రూమ్లోనే పడుకొని గడిచిపోతుంది. తిరగాలి అన్నట్టు వచ్చిన. ఒక్కళ్ళని తిరుగుతాం, ఈరోజు ఇద్దరం తిరుగుదాం అన్నట్టు.
వీడియోని అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం అయితే నన్నైతే సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.